హాయ్పా. ఏం నారాయణప్ప, ఏం సైకిల్ చేస్తున్నావా? ఇంకా పళ్ళు నొప్పి తగ్గలేదంపా? ఎక్కువ మాట్లాడేది. ఎంత అయ్యప్ప హాస్పిటల్ ఖర్చు? పెట్టిన వాళ్ళకి తెలుసు. అది కరెక్ట్, వెరీ గుడ్, కరెక్ట్. అంటే పొయ్యి వచ్చే ఖర్చులు కాకుండా, అంటే టిఫిన్లు భోజనాలు ఛార్జీలు ఇవన్నీ కాకుండా 7,000 అయిందప్ప. అలా అక్కడ 10,000 అయింటుంది అనుకో. అయింటుంది కదా? అవునప్ప. ఇప్పుడు నిన్న సార్ వీడియో తీసుకొచ్చిరే. ఏం వీడియో? కందికాయలు వీడియో. ఈరోజు ఇట్లా చూడు, ఈరోజు కందికాయలు లేవు. ఏమి నిన్న మేము ఆసుపత్రికి పోయినాక ఇచ్చేది. ఎవరు? దొంగలు, కందికాయ దొంగలు. అవునమ్మా, గొల్లలే పెరుక్కోపేసినారు. నిన్నే వీడియో తీసింది. ఈరోజు గొల లేదు, ఒక కాయ లేదు, మొత్తం దొంగలు పెరుక్కోపోయినారు. ఫ్రెండ్స్, నారాయణప్పకి పళ్ళు నొప్పి, పాపం సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. నారాయణప్ప చెప్పమ్మా. ఏంపా? అనపకాయలు వస్తున్నావా? అందరూ ఏం చేస్తున్నారప్ప? అందరూ అనపకాయలు వస్తున్నారా? నువ్వేమేమి డ్యూటీ చేస్తావప్ప? నువ్వేమేమి డ్యూటీ చేస్తావు? నేను ట్యాంక్ నీళ్ళు పడతానమ్మా. ట్యాంక్కి నీళ్ళు పోస్తావా? నీళ్ళు పడతావా? సరే అప్ప, వెరీ గుడ్. నీళ్ళు పడతాము. తాడు తెగిపోయిందంటమ్మా. తాడు బయటకు ఇచ్చేది తెగిపోయిందంట. కొత్త తాడు తెచ్చియాలంట. బిల్బిల్ చేతి పోస్తారంట. ఓహో, అవునా? అంటే ట్యాంక్కి నీళ్ళు చేడిపోస్తావప్ప? మోటార్ ఉందా? సరే అప్ప. ఏమో రోజు పాపం ఇంతమందికి నీళ్ళు చేపోస్తామని. ఇప్పుడు రోజుకి మనం ఎంత నీళ్ళు వాడతాము అనేది ఇప్పుడు లెక్క తెలిసిందా మనకే? ఎందుకంటే మన బోర్ మోటార్ రిపేర్ అయిపోయింది కదా. మనం నీళ్ళు 2 రోజులు నీకు అట్లా అనిపించినప్ప? రోజుకి 3,500 ఖర్చు వస్తుంది. ఒక రోజుకి 3,500 రూపాయలు నీళ్లు వాడుతున్నాం మనం. ఎందుకంటే ట్యాంకర్ మనం కొనుక్కుంటాం కదా. ఎన్ని ట్యాంకర్లు కొని తెలుసా? 5 ట్యాంకర్లు. వెరీ గుడ్, కరెక్ట్. 5 ట్యాంకర్లు కొన్నాము. 5 ట్యాంకర్లు, మళ్ళీ తాగే నీళ్ళు 1 ట్యాంకరు. ఒక ట్యాంకర్ 700 రూపాయలు. ఎంత అయ్యప్ప అప్పుడు 5 ట్యాంకర్లకి? ఏ రూపాయలు లెక్కలేసేవాళ్ళ? 3,500. 3,500 మళ్ళీ ఒక 1,000 రూపాయలు ట్యాంకర్ తాగే నీళ్ళు 4,500. 4,500 రూపాయల నీళ్లు మనకు 1.5 రోజు వచ్చింది. ఆ లెక్కన ఎంత అవుతుందో కమెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఏమంటే మన మోటార్ రిపేర్ అయిపోయింది, వాటర్ కొనుక్కున్నాం అనమాట. సరేమా, ఏమొచ్చిందో ఏం రాలేదో, వీడియోలో ఏం ఎడిటింగ్లో పోతుందేమో నాకు డౌట్. ఇప్పుడు ఇంకా ఫోన్ ఆన్ చేసింటా లేదా అని. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.